फिर एक तेलुगु ज़बान में खिताब होगा। हमारे आंध्र प्रदेश के एक तेलुगु दाई जो दावत के मैदान से जुड़े हुए हैं, दावत के लिए हर तरफ सफ़र करते रहते हैं और तेलुगु ज़बान में बहुत अच्छी महारत भी है, तकरीर वगैरह भी करते हैं। तो मैं शेख मोहतरम से दरख्वास्त करता हूँ कि आप जनाब अब्दुल रहीम साहब तेलुगु दाई आप आएँ और अपने मौजू को सामने के सामने पेश करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम अम्मा बाद। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. సోదరులారా, సహాబాల ఘనత అన్న అంశం పైన ఈరోజు చాలా ప్రసంగాలు జరిగాయి. ఈ యొక్క అంశము సమాజంలో చాలా చాలా అవసరం. ఎందుకంటే సహాబాల విశ్వాసం ఎలా ఉండేది, సహాబాల ఆచరణ ఎలా ఉండేది, సహాబాల విధి విధానాలు ఎలా ఉండేవి అన్నటువంటి విషయాలు చాలా మంది ముస్లిములు ఈరోజు తెలుసుకోలేదు కాబట్టి మార్గం తప్పిపోతున్నారు. రబీఉల్ అవల్ నిన్ననే స్టార్ట్ అయ్యింది, ఇంకా 10 రోజులకి మొదలవుతుంది నానా హంగామా. ఒకటి ఏంటది? మిలాదున్ నబీ. ఇది ఈ మిలాదున్ నబీ అన్నటువంటి పేరు కూడా సహాబాల యొక్క కాలంలో లేదు. కానీ ఈరోజు ముస్లింలు దీన్ని జరుపుకుంటున్నారు. ఎలా జరుపుకుంటున్నారంటే ప్రభుత్వమే సెలవు దినంగా ప్రకటించేసింది. అంతలా ఈ బిదాతు పండుగను జరుపుకుంటున్నారు. ఈరోజు ముస్లిం సమాజంలో సహాబాలు ఎన్నడూ చేయనటువంటి కార్యాలు ముస్లింలు ఈరోజు చేస్తున్నారు. సహాబీలు ఎప్పుడూ ఆచరించినటువంటి కొత్త కొత్త ఆచరణలు ఈరోజు ముస్లింలు తీసుకొని వచ్చేశారు. దీని పర్యవసానం అసలైనటువంటి సున్నతు కనుమరుగైపోయి సున్నతుకు సంబంధం లేనటువంటి కొత్త కొత్త బిదాతు ఆచారాలు పురుడు పోసుకున్నాయి. ఏ 10 మందో 20 మందో ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఎంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ వేలాది మంది ముస్లింలు మార్గం తప్పిపోతున్నారు, మార్గ భ్రష్టులలో కలిసిపోతున్నారు. మిలాదున్ నబీ సందర్భంగా మన ఇండియాలో ముఖ్యంగా కొంతమంది దౌర్భాగ్యులు చేస్తున్నటువంటి పనుల కారణంగా ఎంతో మంది ముస్లింలు వారి చేష్టలకు, వారి ప్రసంగాలకు, వారు చేసే పనులకు ప్రభావితులైపోయి మార్గం తప్పిపోతున్నారు. కొంతమంది దర్గాల వద్ద ప్రసంగాలు చేస్తుంటారు. ఒక పెట్టి తీసుకొని వచ్చి, ఇదిగోండి ఇవి ప్రవక్త గారి ఎంట్రుకలు అని చెప్పగానే ఇంకా వాటికి ముద్దులు పెట్టుకోవడము, ఇక తల మీద చేయి పెట్టుకోవడము, వాటి కళ్ళు అద్దుకోవడము, ఇదిగోండి ఇవి ప్రవక్త గారి చెప్పులు అని చూపిస్తున్నారు. అలాగే ఇదిగోండి ప్రవక్త గారి జుబ్బా అని చూపిస్తున్నారు. అదేంటో మరి విచిత్రము తెలియదు. కానీ పెద్ద పెద్ద దర్గాల ప్రతి దర్గాల్లో ప్రవక్త గారి జుబ్బాలు ఉన్నాయి. అన్ని జుబ్బాలు ప్రవక్త గారికి ఎక్కడ లేవు. ఒకటి ఆరేస్తే, ఒకటి ఉతికి ఆరేస్తే, ఒకటి ఒంటి మీద ఉండేది. రెండే ఉండేవి ప్రవక్త గారి జుబ్బాలు. మరి ప్రతి దర్గా దగ్గర ఈ జుబ్బాలు ఎటు వచ్చినాయో అర్థం కావడం లేదు. వెంట్రుకలు చూపించి, చెప్పులు చూపించి, జుబ్బాలు చూపించి ఇవి ప్రవక్త గారివి అని చెప్పి నమ్మించి ప్రజల దగ్గర వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకుంటున్నారు, ఓకే. మరి ప్రజలకు ఏమైంది? ఆలోచించాలి కదా, యోచించాలి కదా. కనీసం ఒక ఉదాహరణ ఉంది. ఇద్దరు ప్రేమికులు అంట. ఇద్దరు ప్రేమికులైతే ఇతను అడిగాడంట ప్రియురాలిని, నాకు నీ జ్ఞాపకంగా ఏదైనా ఒక వస్తువు ఇస్తే నేను భద్రంగా దాచిపెట్టుకుంటాను, దాన్ని ఎత్తిపెట్టుకుంటాను, నీ జ్ఞాపకంగా ఏదైనా ఒక గిఫ్ట్ అని అడిగాడు.
అడిగితే దానికి ఆమె ఏం చేసింది, ఆలోచించి ఒక పాత చెప్పు ఒకటి ఇచ్చిందంట. ఇతనేం చేశాడు, దాన్ని ఫోటోలు ఫ్రేమ్ కట్టే షాపుకు తీసుకెళ్ళి దానికి బాగా డిజైన్ చేసి ఫ్రేమ్ కట్టమని ఇచ్చాడు. ఆ షాపు గలోడు 2 రోజుల తర్వాత రండి ఇస్తానని చెప్పాడు. ఈయన 2 రోజుల తర్వాత వెళ్ళాడు. వెళితే ఆయన బాగా నీట్గా ఫ్రేమ్ కట్టి మంచి డిజైన్తో ఇచ్చాడు. అడిగాడు డబ్బులు తీసుకునేటప్పుడు, అయ్యా ఈ చెప్పు ఇంత భక్తి భావంతో నువ్వు ఫ్రేమ్ కట్టించావు కదా, ఏ పీరుది ఈ చెప్పు అని అడిగాడు. ఏ పీరుది ఈ చెప్పు అని అడిగాడు. పీరుది కాదు, ఏం కాదు, ఇది నా లవర్దని చెప్పాడు. చెప్పగానే ఓరి దరిద్రుడా, అది ఏ పీరుదో అనుకుని మా ఇంటిలో పాది నేను నటించి నాకి ముందులు పెడుతున్నాం కదా దానికి మేము అని చెప్పి అన్నారన్నమాట. అట్లాగా ఎవరియో వెంట్రులు తీసుకొని వచ్చి ఇక ప్రవక్త గారని చెప్పితే మీ తెలివేమైంది? ఎవరియో చెప్పులు తీసుకొని వచ్చి ఇక ప్రవక్త గారు అని చెప్పగానే మీ తెలివేమైంది? ఎవరియో జుబ్బాలు తీసుకొని వచ్చి ఇది ప్రవక్త గారని చెప్పగానే నమ్మడానికి ఆ మాత్రం యోచించి ఆలోచన జ్ఞానం లేదా? గుడ్డి నమ్మకంతో ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారా? ఈ విధంగా మార్గం తొక్కుతున్నటువంటి వాళ్ళు ముస్లిం సమాజంలో వేల మంది ప్రజలు ఉన్నారు సోదరులారా. ఇప్పటి వరకు సౌదీకి సంబంధించినటువంటి ఉలమాలే చెప్పలేదు మా వద్ద ప్రవక్త గారి జుబ్బా ఉంది అని, మా వద్ద ప్రవక్త గారి వెంట్రుకలు ఉన్నాయి అని, మా వద్ద ప్రవక్త గారి చెప్పులు ఉన్నాయి అని వారు ఏనాడు చూపలేదు. ఏ ప్రసంగంలోనూ ఉలమాలు చెప్పలేదు. ఆయన పుట్టి పెరిగి చనిపోయిన ఆ గడ్డ మీదే వాళ్ళ దగ్గర లేకపోతే అజ్మీర్లో ఎట్టొచ్చాయి, కశ్మూర్లో ఎట్టొచ్చాయి, ఇదిగో ఇక్కడ ఎమ్మిగిరిలో ఉన్నాయంట. మన ఐటెన్ న్యూస్ కలిసా మరీ దానిలో ఒక డబ్బాలో ఏదో చెమట పట్టి ఇది ప్రవక్త గారి చెమట చూపిస్తున్నాడు. అవి ఉండటం వల్లే ఎమ్మిగినూరికి సకల శుభాలు చేసేయంట. ఎంత ఎంత అజ్ఞానం అంటే ఇతర ప్రజలు చూస్తే హేళన చేసి నవ్వుకునే విధంగా, గేలి చేసే విధంగా ఈరోజు ఈ దౌర్భాగ్యాలు చేస్తుంటే ముస్లింలు వాటిని గుడ్డిగా నమ్ముతున్నారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడు కూడా ఆ చెప్పులకు కళ్ళొద్దుకున్న ముస్లిం ఏ ఒక్కడు లేడు. ప్రవక్త బతికున్నప్పుడు కూడా ఆ వెంట్రుకలకు దండం పెట్టుకున్న సహాబి ఒక్కడు కూడా లేడు. మరి ఈరోజు ఏ విధంగా వాటికి ఎవరెవరియో జుబ్బాలు చెప్పులు అవి తీసుకుని వస్తే అది ఏం చెబుతున్నారు తెలుసా? అజ్మీరు దర్గాలో వెంట్రుకలు ఉన్నాయంట, ఒకే ఒక వెంట్రుక తీసుకుని వచ్చారంట ఈ దర్గాకి. అది చూస్తే పెట్టి నిండా బాగా దండిగా అయిపోయినాయంట. అదేమన్నా పిల్లలు పెడుతుందా? అది చిన్నప్పుడు ఒక ముచ్చట ఉండే, అదేమిటంటే నెమలికి ఒక పుస్తకాల్లో పెట్టుకుంటే పెరిగి పిల్లలు అవుతాయని చెప్పేసి, అలాంటి తమాషా ఏమన్నా. ఈ విధంగా భ్రష్టు పట్టిపోతున్నారు సోదరులారా. వీళ్ళు ఏమంటారంటే అసలు మిలాదున్ నబీ ఎందుకు చేసుకున్నారు అని అంటే గనక మాకు ప్రవక్త మీద ప్రేమ ఎక్కువయింది అని చెప్తున్నారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏం తెలియజేశాడు? ఫఇన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. మీరు ఆ సహాబీలు విశ్వసించినట్టు మీరు కూడా విశ్వసిస్తే అప్పుడు మీరు సన్మార్గం మీద, రుజుమార్గం మీద ఉన్నట్టు అని అల్లాహ్ తాలా తెలియజేశారు. సహాబీలలో ఏ ఒక్కరు కూడా మిలాదున్ నబీ చేయలేదు, 4 ఖలీఫాలు చేయలేదు, 4 ఇమాములు చేయలేదు, తాబీయులు చేయలేదు, తాబీయులు చేయలేదు. మరి వారు ఊరు చేయనటువంటి ఒక కొత్త నూతనాచారం ఈరోజు వేలాది మంది ప్రజలు జరుపుకుంటున్నారు. ప్రవక్త మీద మీకు ప్రేమ ఎక్కువైందా? చూడండి, ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఒకానొక సందర్భంలో ఏమన్నారంటే, అల్లాహ్ యొక్క ప్రవక్త, నా ప్రాణం తర్వాత, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నా ప్రాణం తర్వాత ఈ ప్రపంచంలో నాకు అతి ప్రియమైనటువంటి వ్యక్తి మీరు అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉమర్, ఇప్పుడు నీ ఈమాన్ ఇంకా ముకమ్మల్ కాలేదు, పరిపూర్ణం కాలేదు. ఎందుకనంటే నీ ప్రాణం కంటే ఎక్కువగా కూడా నన్ను ప్రేమించినంత వరకు నీ ఈమాన్ పూర్తి కాదని చెప్పారు. అలా అయితే ప్రవక్త, నా ప్రాణం కంటే కూడా ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పారు. అంటే
ఆయన స్వతహాగా ఆయన ప్రాణం కంటే ఎక్కువ ప్రవక్తను ప్రేమించిన వ్యక్తి ఉమర్ రజియల్లాహు వారు. ఆయన కంటే ఎక్కువ మీకు ప్రేమ ఎక్కువైందా? మరి ఆయన చేయలేదు, మరి ఈరోజు మీరు చేస్తున్నారు. ఖుబైబ్ బిన్ అదీ రజియల్లాహు వారిని, ఈయనని మక్కా ముష్రికులు బంధించారు, చిత్రహింసలు పెడుతున్నారు, అతి భయంకరంగా హింసిస్తున్నారు. అటువంటి సమయంలో ఒక ముష్రికు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఖుబైబ్, నీవు తప్పించుకొని నీ భార్య బిడ్డలతో నీ ఇంట్లో ఉండి నీ స్థానంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నావు కదా మనసులో అన్నాడు. ఆ మాట అనగానే, ఛీ దుర్మార్గుడా, నా స్థానంలో ప్రవక్త ఉండడమా? ఆయన పాదంలో ముళ్ళు గుచ్చుకున్న నా ప్రాణం సహించలేదని అన్నారు ఆ సహాబీ. ఇంతగా సహాబీలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించారు. ఉహద్ యుద్ధంలో ప్రవక్త మీద పడుతున్న బాణాలకు అడ్డంగా వెళ్ళి తమ శరీరాలను తూట్లు పొడిపించుకున్నారు సహాబీలు. అంతలా ప్రవక్తల కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తులు సహాబీలు. వాళ్ళకి తెలియదా ఈ మిలాదు నబీ చేయాలని? వాళ్ళకి తెలియదా? లేదు, ఉంటే చేసేవాళ్ళే. అది ఇస్లాంలో లేదు కాబట్టి చెయ్యలేదు. నమాజ్ చేయాలని ఖురాన్లో దలీలు ఉంది, రంజాన్లో రోజా పెట్టాలని ఖురాన్లో దలీలు ఉంది, మక్కాకి వెళ్ళి హజ్ చేయాలని ఖురాన్లో దలీలు ఉంది, అలాగే మనం కుర్బానీ ఇవ్వాలని ఖురాన్లో దలీలు ఉంది. వీటన్నిటికి దలీలు ఉన్నాయి కాబట్టి మనం నమాజ్ చేస్తున్నాము, రోజా పెడుతున్నాము, హజ్ చేస్తున్నాము, ఉమ్రా చేస్తున్నాము, కుర్బానీ ఇస్తున్నాము, అన్ని దాన ధర్మాలు సత్కార్యాలు చేస్తున్నాము. మరి ఇన్నిటికి దలీలు ఉన్నటువంటి ఖురాన్లో మరి మిలాదు నబీ గురించి ఎందుకు లేదు చెప్పండి? మిలాదు నబీ గురించి ఎందుకు లేదు? కావున సోదరులారా, ఇది సహాబాల పద్ధతి కాదు. ఈ మిలాదు నబీనే కాదు, ఈ రజబుకు ఉండే పీర్ల పండగ, ఇంకా మేరాజు నబీ పండగ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి ఖురాన్లో ఎక్కడ కూడా దలీలు లేదు. సోదరులారా, ఈ మధ్యన ఒక అతను నేను ప్రసంగించిన వీడియోకు కౌంటర్గా వెళుతూ ఏమన్నాడంటే, మిలాదు నబీ జరుపుకోవాలని ఖురాన్లో ఉంది అని అన్నాడు. వరిని ఖురాన్లో ఉందా? ఇన్నిసార్లు ఖురాన్ చదివాం, మాకెక్కడ కనపడలేదే, ఎక్కడుంది బాగా చెప్తే అతను సూరయ యూనుస్ 58వ ఆయతు చూపించాడు. ఏముంది దాంట్లో? ఈ జనులు అల్లా అవతరింపజేసినటువంటి దానికి సంతోషించాలి అని ఉంది. దేనికి? అల్లా ఆ పై ఆయతులో ఏముంది? అల్లా ఈ ఖురాన్ను అవతరింపజేశాడు, అందులో విశ్వాసులకు షిఫా ఉంది. దాని తర్వాత అల్లా అంటున్నాడు, దీన్ని అవతరింపజేసినందుకు ప్రజలు సంతోషించాలి అన్నాడు. దీనికి మిలాదు నబీకి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి తల తోక తొండం లేనటువంటి ప్రసంగాలు దర్గాల దగ్గర జరుగుతున్నాయి. అందుకే చాలా మంది భ్రష్టు పట్టిపోతున్నారు. కావున సోదరులారా, చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, పరిస్థితులు ముస్లిం సమాజంలో చాలా దారుణంగా ఉన్నాయి. అతి భయంకరమైనటువంటి షిర్కులో ఉన్నారు. దేని గురించి చెప్పిన ముస్లింలకు నచ్చడం లేదు. ఒక వడ్డీ తీసుకోవద్దనంటే వెళ్ళి ఎలవయ్య బాగా చెప్పారు, వడ్డీ లేదు, ఈరోజు ఎవడు బతుకుతున్నాడు అని అంటున్నారు. అరే, వీళ్ళు చెబుతున్న మాటలు వీళ్ళవి కాదు, అల్లా ఖురాన్లో చెప్పినవి అన్న ధ్యాస కూడా ఈరోజు ముస్లింలకు లేకుండా పోయింది. అలాగే ఏ కార్యం గురించి, నమాజ్ గురించి చెప్పినా గిట్టడం లేదు, కుర్బానీ గురించి చెప్పినా గిట్టడం లేదు, హజ్జుకు వెళ్ళమని చెప్పినా గిట్టడం లేదు. ముస్లింలలో దాదాపు 80% ముస్లింలు ఇలానే ఉన్నారు. ఖురాన్లో వాక్యాలు వాళ్ళకి నచ్చడం లేదు, అంత దారుణంగా ఉన్నారు ముస్లింలు. షిర్కు జోలికి వెళ్ళొద్దనంటే ఎంత కోపడిపోతున్నారంటే వీరావేశంతో రగిలిపోతున్నారు. అంత భయంకరంగా ముస్లిం సమాజంలో పరిస్థితులు ఉన్నాయి. సో కావున ఇలాంటి సమయంలో మనము ఖచ్చితంగా ముస్లిం సమాజాన్ని షిర్కు నుండి తౌహీద్ వైపునకు, బిదాత్ నుండి సున్నత్ వైపునకు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది సోదరులారా. కానీ ఇప్పుడు ఈ ధ్యాస లేదు, ఈ ఆలోచన లేదు.
నాకు ఈరోజు ఒక పదవి రాకపోతే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను, కమిటీలో లేకపోతే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. ఇలాంటి ఆలోచన ఎక్కువైపోయినాయి తప్ప ముస్లిం సమాజం భ్రష్టు పట్టిపోతుంది, నేనేం చెయ్యాలి అన్నటువంటి ధ్యాస ఆలోచన రవ్వంతా కూడా ప్రజల్లో ఈరోజు లేదు. అంటే నువ్వు నేను కొట్లాడుకునేంత తీరుకుందా? ఇప్పుడు మనం వాదులాడుకునేంత తీరుకుందా? లేదండి. ప్రళయ సూచనలు అతి సమీపంలో ఉన్నాయి. కావున ఇలాంటి సమయంలో మనము ఖురాన్ హదీసు వెలుగులో మనం దావా పని చేస్తూ ప్రజలను అల్లాహ్ మార్గం వైపునకు, ప్రవక్త తరీక వైపునకు, సహాబీల అడుగుజాడల వైపునకు మనము ప్రజలను పిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. కావున ఈరోజు మొన్న పేర్ల పండక్కి గురువుగారు చెప్పారు, ఎన్ని విషయాలు చెప్పారు. పేర్ల పండక్కి ఆ సందర్భంగా కొంతమంది దౌర్భాగ్యపు ముస్లిములు అమీర్ ముఆవియా రదియల్లాహు అన్హు వారు ఎవరైతే ఉన్నారో ఆయన కాఫీర్ అని అంటున్నారు. ఈ దుర్మార్గులు ఎంత గొప్ప సహాబీ ఆయన పట్టుకొని ఆయన కాఫీర్ అంటున్నారు. వీళ్ళు అనడానికి కారణం ఏంటి? ఈ దర్గాల వద్ద ఉండేటటువంటి దౌర్భాగ్యులు చేసే ప్రసంగాలు. ఆయన్ని ఇంకా కొంతమంది సహాబీలని కాఫీర్లు అని డైరెక్ట్గా అంటున్నారు. సహాబీలు ఒక్క మాట అంటే అల్లాహ్ ఒప్పుకోవడం లేదు. ఈ విధంగా అల్లాహకు ఇవ్వవలసినటువంటి రెస్పెక్ట్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చూపవలసిన విధేయత, సహాబాకు ఇవ్వవలసిన గౌరవం ఏమిటో మనం తెలుసుకోవాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చేసేదంతా ఇస్లామే అనుకుంటున్నారు. కాదు, అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్. ఏకోన్ముఖులై, ఏకాగ్ర చిత్తులై మీ ధర్మాన్ని కేవలం అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకించుకోవాలని, మరియు వారి నమాజు, వారి జకాతు అల్లాహ్కు ప్రత్యేకించుకోవాలని ఆదేశించడం జరిగింది. దాలిక దీనుల్ ఖయ్యిమ. ఇదే అసలైనటువంటి ధర్మం అంటే. ఇస్లాం ధర్మం అంటే ఏంటి? అల్లాహ్ను విశ్వసించడము, ప్రవక్తను విశ్వసించడము, నమాజ్ చేయడము, జకాతు చెల్లించడము, సోమతలు ఉంటే హజ్జు చేయడం, ఇది ఇస్లాం. దర్గాలకు వెళ్ళడం, సమాధులను మొక్కడము, దారాలు, తాయెత్తులు, నిమ్మకాయలు, టెంకాయలు, వంకాయలు, ఇది కాదు ఇస్లాము. ఏముంటుందండి అక్కడ? వాళ్ళు విగ్రహాన్ని నిలబెట్టి ఆరాధిస్తున్నారు, వాళ్ళు వేలాడదీసి శిలువ మీద వేలాడదీసి వాళ్ళు ఆరాధిస్తున్నారు. వీళ్ళు ఎంచక్క పడుకోబెట్టి సమాధుల్లో వీళ్ళు ఆరాధిస్తున్నారు. అక్కడ నిలబెట్టారు, అక్కడ ఏలాడదీశారు, ఇక్కడ పడుకోబెట్టారు. ముగ్గురు సేమ్ ఒకటే, ముగ్గురికి బహుదైవారాధనే. ముగ్గురులోనూ తొమ్మిది లేదు. ముగ్గురు కూడా పరలోకంలో నష్టపోతారు. కావున ఇక్కడ అర్థం చేసుకోవాలి, దర్గాలు ఇస్లాము కాదు. కావున మన విశ్వాసం సహాబాలకు అర్థం పట్టినట్టు ఉండాలి, మన ఆచరణ సహాబీలకు అర్థం పట్టినట్టు ఉండాలి, మనం చేసే కార్యాలు సహాబీలకు అర్థం పట్టినట్టు ఉండాలి. అప్పుడే మనకు సాఫల్యం అనేది దక్కుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏం తెలియజేశాడు? కుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్. మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉందా? ఉంటే మీరేం చేయాలి? ఈ ప్రవక్తను ఫత్తబిఊని, ఈ ప్రవక్తను మీరు అనుసరించండి. అప్పుడు వయగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్, అల్లాహ్ తాలా మీ పాపాలను మన్నిస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు. ప్రేమ ఉంటే ఏం చేయాలి? ప్రవక్తను అనుసరించాలి, ఆయన అడుగుజాడలో నడవాలి, ఆయన ఏం చేశారో అది చెయ్యాలి. అలా కాకుండా ప్రవక్త చేయనిది, సహాబీలు చేయనిది, తాబీయులు చేయనిది, తాబీలు చేయనిది, కొత్త కొత్త కార్యాలు మధ్యలో తీసుకుని వచ్చినటువంటి వ్యక్తులను అనుసరిస్తే రేపు పరలోకంలో మనము నష్టపోవటం అనేది జరుగుతుంది. కావున సోదరులారా, మనము ప్రతి మనిషి, ప్రతి ముస్లిం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా విశ్వాసం ఎలా ఉంది, నా ఆచరణ ఎలా ఉంది, సహాబీలకు అనుగుణంగా ఉందా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా కాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యాలు ఎంతటి ముతనష్టపు కార్యాలంటే సోదరులారా, ఏ విధంగా ఆ రోజు దర్గాల దగ్గర రోడ్లన్నీ బంద్ చేసి ఒక పక్క ఫర్జు నమాజులు జరుగుతూ ఉంటే జమాత్తో కవ్వాలీలు పాడుకుంటూ, మ్యూజిక్ హరాము, ఆ మ్యూజిక్ హరాము అయినప్పుడు కూడా ఆ మ్యూజిక్ కొట్టుకుంటూ, నాతులు పాడుకుంటూ, డాన్స్ వేసుకుంటూ అక్కడే ఉంటారు.
మరి కొంతమంది కొన్ని జిమ్మికులు కూడా చేస్తారు. ఏ విధంగానైతే అక్కడ వాళ్ళు టచ్ అనగానే స్పృహలోకి పడిపోతారో ఆ విధంగా ఇక్కడ కూడా కొంతమంది వేషగాళ్ళు తయారయ్యారు. మైక్ దగ్గర ఇలా ఇలా ఊపుతూ ఉఫ్ అనగానే వీళ్ళు తరల మీద చేతులు పెట్టుకొని యా అల్లా యా మొహమ్మద్ యా రసూలుల్లా అని చెప్పేసి వీళ్ళను ఏం మజాకా ఇది? తమాషానా ఇది? ధర్మం అండి. ఇస్లాం ధర్మానికి దలీల్ కావాలి. ఆధారం లేనిదే ఇస్లాం దేన్ని తీసుకోదు. నిరాధారమైనవి, గుడ్డిగా అనుసరించేవి దేన్ని ఇస్లాం యాక్సెప్ట్ చెయ్యదు. కావున ఈ దర్గాల వద్ద ఉన్నటువంటి వారుది సహాబీల ఆచరణకు వ్యతిరేకమైనది, సహాబీల విశ్వాసానికి వ్యతిరేకమైనది. కాబట్టి మనము సహాబీల మార్గాన్ని ఎంచుకోవాలి, సహాబీల ఆచరణనే మనం ఆదర్శంగా తీసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్కు మరియు ప్రవక్తకు విధేయత చూపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. సహాబీల అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.